నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటి అంటే, మన పాపులం కదా, మనం అనేక పాపాలు చేసిన వాళ్ళం కదా, మనకి దేవుడు ఏ పేరు ఇస్తున్నాడు అంటే నీతిమంతుడు అని పేరు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం చేత కడిగి సకల దుర్నీతిని తొలగించి నీతిమంతుడు అంటే పాపం అంటే ఏంటో తెలియనివాడు, పాపం అంటే ఏంటో తెలియని వాడు అనే పేరు మనకి దేవుడు ఇచ్చేస్తున్నాడు. మన తలంపులు పాపం, మన ఊహలు పాపం, మన ఆలోచనలు పాపం, మన క్రియలు పాపం, అనేక పాపాలు చేసిన వారిని దేవుడు ఏమంటున్నాడు అంటే ఉచితముగా ఆయన రక్తంతో కడిగేసి నువ్వు నీతిమంతుడివి అంటున్నాడు. అంటే చూడండి, మన కర్మ పాపం, మన జన్మ పాపం ఒకేసారి దేవుడు కడిగి వేసి నీతిమంతులు అనే ఆ గొప్ప నామాన్ని మనకి ధరింపచేస్తాడు. ఆయన రక్తం చేత మనకి విడుదల, విమోచన కలుగ చేస్తాడు. ఆ తరువాత దేవుని బిడ్డలు ఏం చెయ్యాలంటే, ఈ నీతిమంతులైన వారు యేసయ్యని నమ్మడం ద్వారా, ఆయన రక్తం చేత కడగబడిన వారిగా ఉండడం ద్వారా నీతిమంతులమైన ప్రతి వారు కూడా వాక్యానుసారంగా నడుచువారై ఉండాలి. దేవుడు చెప్పినట్లు నడిచే బిడ్డలుగా ఉండాలి. అప్పుడే నీతిమంతులు అని స్థాపించబడతారు. దేవుని వాక్యం వినడం వల్ల కాదు మనకి నీతి కలిగేది, కానీ ఆ నీతిలో మనం స్థాపింపబడ్డాము అని తెలిసేది ఏంటి అంటే వాక్యానుసారంగా నడవడం చేత.